దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి మరి వాక్యంకు లోబడి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా మరి లేఖనాలను బట్టి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగుదాం పిల్లారా. మరి ఈరోజు అంశము మరి ఒకే ఆత్మకు రెండు శరీరాలు. చూడండి పిల్లరా, ఒకే ఆత్మకు రెండు శరీరాలు అలాగే ఒకే ప్రాణంకు మరి రెండు శరీరాలు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును మనము నేర్చుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి మీతో వాక్యం పంచుకొనటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుని మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. ఈరోజు అంశము ఒకే ఆత్మకు రెండు శరీరాలు, ఒకే ప్రాణంకు రెండు శరీరాలు అనే అంశము. మరి పిల్లరా, మూలవాక్యాన్ని మనము చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనమును మనము మరి చదువుకుని ముందుకు సాగుదాం పిల్లరా. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. పిల్లరా, మనము ఈ అంశమును ఈ సందర్భమును బట్టి ఈరోజు అంశము మరి ఒకే ఆత్మకు రెండు శరీరాలు, ఒకే ప్రాణంకు రెండు శరీరాలు. పిల్లరా, ఇక్కడ ఈ అంశంలో ఈ లేఖనాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అనేది మనము ఈరోజు ఈ అంశంలో నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఒకే ప్రాణంకు రెండు శరీరాలని కూడా మనము నేర్చుకుంటున్నాము. మరి పిల్లరా, మరి ఒకే ప్రాణంకు రెండు శరీరాలు అనేది ఆలోచన చేసినట్లయితే, దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మనం ప్రకృతిలో మనం చాలా సహజంగా మనం చూస్తాము. బొంత పురుగు, అలాగే గొంగలి పురుగు. పిల్లరా, మరి ఆ గొంగలి పురుగును మనము పరిశీలన చేసినట్లయితే ఆ గొంగలి పురుగు భూమి మీద ప్రాకుతున్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము? చంపాలని ప్రయత్నం చేస్తాం. దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. మరి ఆ గొంగలి పురుగు ఏం చేస్తుంది? ఆ గొంగలి పురుగు గూడు కట్టుకొని నిద్రించి కొన్ని రోజుల తర్వాత మార్పు పొంది చీతాకొక్క చిలుకగా ఎగిరిపోతుంది. చూడండి పిల్లరా, ఆ గొంగలి పురుగు ఏం చేస్తుంది? చీతాకొక్క చిలుకగా ఒకే ప్రాణము కానీ రెండు శరీరాలు. బొంత పురుగుగా ఉన్నప్పుడు, గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడతారా?
ముట్టుకోవడానికి ఇష్టపడరు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి పిల్లరా, మరి అది కొన్ని గూడు కట్టుకొని కొన్ని రోజులు నిద్రించి అది మార్పు పొంది చీతాకోక చిలుకగా ఎగిరి మరి పువ్వులో మకరందాన్ని పీలుస్తుంది. చూడండి పిల్లరా, అప్పుడు అలాంటప్పుడు మనము దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము, దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడతాము పిల్లరా. చూడండి పిల్లరా, ఒకే ప్రాణంకు రెండు శరీరాలు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అదే విధముగా మనమై ఉన్న ఆత్మకు కూడా రెండు శరీరాలు. చూడండి పిల్లరా, మనమై ఉన్న మరి ఆత్మకు కూడా రెండు శరీరాలు. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ప్రకృతి సంబంధమైన క్షయమైన శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి శరీరం ఎక్కడి నుండి వచ్చింది? శరీరము తల్లి గర్భంలో నుంచి ధరించుకొని ఈ లోకంలోనికి వస్తాము పిల్లరా. మరి క్షయమైన శరీరం గురించి మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, క్షయమైన శరీరము, ఘనహీనమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము, మత్యమైన శరీరము, దీన శరీరము అనేది బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అలాగే రెండవదిగా మరి ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం కూడా ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి పిల్లరా, మనం ఈ లోకంలో జీవించుచున్న కాలము మనము మరొక శరీరమును ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకోవాలి. మరి ఆత్మ సంబంధమైన శరీరము ఏంటంటే అక్షయమైన శరీరం అని రాయబడ్డది. చూడండి పిల్లరా, అక్షయమైన శరీరము, మహిమగల శరీరము. చూడండి పిల్లరా, అక్షయమైన శరీరము, మహిమగల శరీరము. మరి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి అక్షయమైన శరీరము, మరి మహిమగల శరీరము, బలమైన శరీరము, మత్స్యమైన శరీరము. మరి అక్షయమైన శరీరము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సిద్ధపరచుకోవాలి. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ అక్షయమైన శరీరము ఎవరు సిద్ధపరుస్తారు? చూడండి పిల్లరా, ఈ అక్షయమైన శరీరము ఎవరు సిద్ధపరుస్తారు? మరి చూడండి పిల్లరా, మరి ఈ అక్షయమైన శరీరమే కానీ ప్రకృతి సంబంధమైన శరీరమే కానీ తండ్రి అయిన దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ క్షయమైన శరీరము, అక్షయమైన శరీరం ఎవరు సిద్ధపరుస్తాడు? దేవుడు సిద్ధపరుస్తాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ క్షయమైన శరీరం గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే మరి 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం పిల్లరా. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూడండి మరి చాలా చక్కగా రాయబడ్డది. ప్రకృతి సంబంధమైన శరీరం గురించి క్షయమైన శరీరము, మరి ఆత్మ సంబంధమైన శరీరం గురించి అక్షయమైన శరీరము. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ ప్రకృతి సంబంధమైన శరీరమే కానీ మరి అక్షయమైన ఆత్మ సంబంధమైన శరీరమే కానీ ఎవరు సిద్ధపరుస్తారు? తండ్రి అయిన దేవుడు సిద్ధపరుస్తాడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవని లేఖనాల్లో రాయబడ్డది. రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకో. రక్త మాంసములు కలిగిన ఈ శరీరము ఈ ప్రకృతిలో నివసించడానికి దేవుడు సిద్ధపరిచాడు పిల్లారా. మరి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఈ లోకంలో ఉండగా మనము ఆత్మ సంబంధమైన శరీరమును ధరించుకునవలసిన వారముగా ఉన్నాము అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఆత్మ సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డది. లేఖనాలు చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 55 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. 54 వచనాల దాకా మనం లేఖనాలు చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. సహోదరులారా, నేను చెప్పునదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు. చూడండి పిల్లరా, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని, చూడండి, నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగును మనమందరము మార్పు పొందుదము. ఎవరు మార్పు పొందుతారు? చూడండి పిల్లరా, మరి
చూడండి బిడ్డలారా, మరి పరదేశిలో ఉన్నవారు మరి బూరమోగును బూరమోగును వారు చూడండి ఒక్క నిమిషంలో రెప్పపాటున మార్పు పొందుతుడు. కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదాము. వారు మార్పు పొంది అత్తారు. మరి మనమును మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన సొంత రక్షణను కాపాడుకున్న వారు మరి మార్పు పొందుదాం అంటుండు. మరి 52, 53 వచనాలు చాలా చక్కగా పడ్డది. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. చూడండి బ్రదరా, మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదము. చూడండి బ్రదరా, విశ్రాంతిలో ఉన్నవారు మరి చూడండి మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించి మన సొంత రక్షణను కాపాడుకున్న వారు మార్పు పొందుదురట. మరి చూడండి బ్రదరా, 53, 54 వచనాల్లో రాయబడ్డది. క్షయమైన ఈ శరీరము అక్షయను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి బ్రదరా, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి బ్రదరా, 54వ వచనంలో చాలా చక్కగా పడ్డది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, చూడండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి బ్రదరా, ఇది ఎప్పుడు జరుగుతుందంటే చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో. చూడండి బ్రదరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో కడబూరం మ్రోగును. చూడండి బ్రదరా, మృతులు సజీవులుగా లేస్తారు. అంటే విశ్రాంతిలో ఉన్నవారు సజీవులుగా లేస్తారు, మనము మార్పు పొందుదము. సజీవులుగా ఉన్నవారు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ రక్షణను మరి కాపాడుకుంటూ సజీవులుగా ఉన్నవారు మార్పు పొందుతారు. అప్పుడు ఏమవుతుంది? ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడనని రాయబడి ఉన్న వాక్యము నెరవేరును అని రాయబడ్డది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అక్షయమైన శరీరం ఎక్కడ ఉన్నది? చూడండి పిల్లరా, ఈ అక్షయమైన శరీరం ఎక్కడ ఉన్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు సిద్ధపరుస్తారు? ఎవరి చేత కట్టబడుతుంది అంటే చూడండి పిల్లరా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి, శిథిలమైపోతే నేను అనే ఆత్మకు మరొక గుడారం కావాలి. ఆ గుడారం ఎవరు సిద్ధపరుస్తారు? పరలోకం నుండి వచ్చు ఆ నివాసము ఎవరు సిద్ధపరుస్తారంటే చూడండి బ్రా, ఎవరు సిద్ధపరుస్తారంటే తండ్రి అయిన దేవుడు సిద్ధపరుస్తాడు. ఎప్పుడు సిద్ధపరుస్తాడు అంటే చూడండి బ్రా, ఎవరికి సిద్ధపరుస్తాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే సువార్తను విని హృదయాలు నొచ్చుకొని, చూడండి, సువార్తను విని హృదయాలు నొచ్చుకొని హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు మనందరి పాపాలని మరణించాడని, దేవుడు ఆయనను తిరిగి లేపడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన వారికి పరలోకంలో నిత్యమైన నివాసము దేవుడు సిద్ధపరుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఈ శరీరము అక్షయమైన శరీరము, మరి ఆ క్షయమైన శరీరం అక్షయతను ఎప్పుడు ధరించుకుంటుందట? ఎలా ధరించుకుంటుంది? ఎవరు ధరింపజేస్తారు అంటే తండ్రి అయిన దేవుడే ధరింపచేస్తాడని లేఖనాల్లో రాయబడ్డది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి బ్రా, ఈ క్షయమైన శరీరము కొన్ని రోజులకు మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టిలోకి గడిచిపోతుంది. చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చూడండి బ్రా, మనమందరము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొనడం అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము.
ఈ గుడారంలో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. చూడండి బ్రదరా, ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొన ఓరుచున్నాము. 5వ వచనంలో, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన మన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి పిల్లరా, మనం ఈ లేఖనాల్లో ఏం నేర్చుకున్నామంటే, చూడండి పిల్లరా, భూమి మీద ఉన్న భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోతుందట. చూడండి, ఎప్పుడు శిథిలమైపోతుంది? చూడండి పిల్లరా, ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి చేరిపోతుంది. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేసినట్లయితే దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. చూడండి బ్రదర్, మరి ఈ దీనిని గురించి చూడండి బ్రదర్, పరలోకంలో నుండి వచ్చే ఈ నివాసం కోసము మనము ఈ భూమి మీద మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు మూలుగాలి అని లేఖనాలు చెప్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుని కొంతమంది ఏం చెప్తున్నారంటే, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, మరణించిన వారు శరీరాలు సమాధిలో నుండి లేస్తాయని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం ఆ విధంగా చెప్తుందా? మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేయను. క్షేమైన శరీరం గురించి చూడండి, ఈ క్షేమైన శరీరములో బొందలగడ్డలో నుండి వస్తుందని చాలామంది చెప్తున్న పరిస్థితి, ఆ విధంగానే నమ్ముతున్న పరిస్థితి చూడండి పిల్లరా. బైబుల్ చెప్పండి ఈరోజు మరి ఏ విధంగా చెప్తున్నారు? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో ప్రవేశించి ఏ విధంగా చెప్తున్నాడంటే, చూడండి, పరలోకం నుండి వచ్చే నివాసము మరి బొందలగడ్డలో నుంచి వస్తుంది, మరి శరీరము ఆ బొందలగడ్డలో నుండి లేస్తుంది అని బొందలగడ్డలకు పోయి మరి అక్కడ మరి ఏదో చేస్తున్న పరిస్థితి మనము కళ్ళముంగటనే చూస్తున్నాం పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఆత్మ సంబంధమైన శరీరము ఎవరు సిద్ధపరుస్తారు? దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఎవరు సిద్ధపరిచారు? దేవుడు సిద్ధపరిచాడు. చూడండి పిల్లరా, ఆదాము నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆ జీవాత్మాయను ఈ మట్టికి చూడండి పిల్లరా, ఈ మట్టికి దేవుడు మన్నైనది వెనుకడి వల్ల మరలా భూమికి చేరునని ఈ శరీరానికి తీర్పు తీర్చాడు. మరి ఈ మట్టి శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మరి ఈ శరీరంలో తల్లి గర్భంలో నుండి ఈ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన మనము ఆత్మ శరీరమును ధరించుకొనవలసి వారముగా ఉన్నాము. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకొనవలసిన వారముగా ఉన్నాము. చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో ఆదాము నుండి ఇప్పటి వరకు సాతాను అనేకులను మోసపరుస్తున్నాడు. చూడండి పిల్లరా, క్రీస్తు ఎడల ఉన్న సరళతను వాడు చెరుపుతున్నాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. లేఖనాలు చదువుతున్న పిల్లరా, సాతాను చూడండి, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగింపబడు భయపడుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారికి భయం ఉన్నది, కానీ ఈరోజు నేటి క్రైస్తవ సంఘాలలో బోధిస్తున్న బోధకులు ఏమని? బైబిల్ చెప్పందాని బొందలగడ్డలో నుంచి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, ఆ బొందలగడ్డలో నుంచి శరీరం వస్తుంది. చూడండి, శరీరం వస్తుంది అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఈ క్షేమైన శరీరము మన్నైనది వెనుకటి మరలా భూమికి చేరునని దేవుడు తీర్పు తీర్చాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారికి భయపడుతున్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఆదామును ఏ విధంగా మోసపరిచింది చూడండి. చూడండి బ్రదర్, మరి ఇప్పుడు చాలామంది చూడండి బ్రదర్, సమాధిలో ఉన్న శరీరాలు యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాయి అని నమ్ముతున్న పరిస్థితి, ప్రకటిస్తున్న పరిస్థితి మనం ముంగటున్నది పిల్లరా. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో ప్రవేశించి
బైబుల్ చెప్పని దాన్ని చెప్తున్న పరిస్థితి మనం ముంగటున్నది పిల్లారా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మరి శరీరం ఎంతకాలం ఉంటుంది? శరీరము గురించి ఆలోచన చేసినట్లయితే శరీరం గురించి మరి మొన్నైనది వెనకడ వల్ల మరలా భూమికి చేరును. చూడండి, ఆత్మ ఎంతకాలం ఉంటుంది? ఆత్మ యుగ యుగాలు ఉండేది, నిత్యము జీవించేది పిల్లరా. మరి శరీరం గురించి ఆత్మను గురించి మనము కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు రాయబడ్డ లేఖనం చదువుకుందాం పిల్లరా. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదము. చూడండి పిల్లరా, మరి అది త్వరగా గతించిపోయేదేంటి? శరీరం గురించి అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదు అంటే ఆత్మ గురించి. ఆత్మ చూడండి పిల్లరా, ఆత్మ ఎగిరిపోవునని రాయబడ్డది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే శరీరము ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము, క్షయమైన శరీరము, చూడండి, ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి పిల్లరా, ఎప్పుడు ధరించుకుంటాము? చూడండి పిల్లరా, దీనిలో మూలుకోవాలి అని చెప్తున్నది కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. చూడు, ఈ శరీరము శిథిలమైపోతుంది, దేవుని చేత కట్టబడుతుంది. ఎప్పుడు కట్టబడుతుంది? చూడండి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఏ విధంగా లేఖనాలు ఉన్నాయి, లేఖనాలను అర్థం చేసుకొని దానికి లోబడి దాని ప్రకారంగా జీవించకపోగా, చూడండి మరి ఆ బొందల గడ్డలో శరీరాలు వస్తాయి. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. ఆ 2వ రాకడలో వచ్చినప్పుడు ఆ బొందల గడ్డలో నుండి శరీరాలు వస్తాయి అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన బోధ మన కళ్ళ ముంగడ కనబడుతుంది. బైబుల్ చెప్పని దాన్ని చెప్తున్న పరిస్థితి మన కళ్ళ ముంగడ కనబడుతుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి ఆ బొందల గడ్డలో సమాధిలో నుంచి వస్తున్న దాని గురించి మత్తయి సువార్తలో శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు జీవించే కాలంలో దాని గురించి చాలా చక్కగా చెప్పబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. మయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కట్టిన సమాధిలో పోలి ఉన్నారు అని హెచ్చరించాడు పిల్లరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? చూడండి పిల్లరా, మరి మన ఆ లేఖనాలు చదువుకుందాం పిల్లరా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా అగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నది. చూడండి పిల్లరా, ఆ సమాధిలో ఏముంటుంది? చూడండి, ఈ శరీరము బొందలో పెడితే మన్నైపోతుంది. మన్నైనది వెనుకడ వలన మరలా భూమికి చేయనని దేవుడు ఈ శరీరానికి తీర్పు తీర్చాడు. చూడండి పిల్లరా, మరి ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఎవరు ధరించారు? దేవుడు ధరించాడు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం తల్లి గర్భంలో నుండి తెచ్చుకుంటున్న మనము, ఈ ప్రకృతిలో మనం జీవిస్తున్న మనము ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవాలి. చూడండి, ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవాలి. మరి చూడండి పిల్లరా, మరి ఈరోజు బోధిస్తున్న బోధలు ఏ విధంగా వాక్యంకు వ్యతిరేకమైన బోధలు బోధిస్తున్నారు చూడండి పిల్లరా. అందుకోసమే సమాధిలో నుండి, ఆ బొందల గడ్డలో నుండి శరీరాలు వస్తాయి యేసుక్రీస్తు 2వ రాకడలో అని బోధిస్తున్నారు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆ బొందల గడ్డలో నుంచి మన్నైనది వెనుకడగల మరలా భూమికి చేయునని. చూడండి పిల్లరా, శాస్త్రులు పరిశీలన గురించి చాలా చక్కగా ఆ రోజు యేసుక్రీస్తు హెచ్చరించాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును. చూడండి పిల్లరా, ఎంత శృంగారంగా అగపరుస్తున్నారు. సమాధులు శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నది. చూడండి, కల్మషంతో నిండి ఉన్నది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఈ శరీరము ఆయుష్కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. చూడండి, మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును. ఆదికాండంలో కూడా రాయబడ్డది 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. చూడండి బ్రదర్, శరీరం గురించి ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చాడు. మన్నైనది వెనుకట వల్ల మరలా భూమికి చేరును. ఆత్మ చూడండి బ్రదర్, దాని దయచేసిన దేవుని యొద్దకు చేరాలంటే చూడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవాలి. ఎప్పుడు ధరించుకుంటాం? చూడండి బ్రదర్, మనము ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు ధరించుకుంటాం?
చూడు, మేము క్రైస్తవులము అనుకుంటున్నామే, క్రీస్తును ధరించుకున్న మనము ఏ విధంగా జీవించాలి? మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో, సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. చూడండి, ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవలసిన వారముగా ఉన్నాము. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడ్డది. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది యూనైన నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు ఉన్నది మనకున్నదని ఎరుగుదము. ఎప్పుడు ఎరగాలి? చూడండి, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ మరి మనము చూడండి ఆ పరలోకంలో కట్టబడుతున్న ఆ నివాసము మనకున్నదని మనం ఎరిగిన వారముగా ఉన్నామా? ఎరుగుతో మనము దిగంబరులం కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడి కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీని పనినే ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. చూడండి, మూలుగు అనేది కనబడుతుందా? చూడండి, ఈ శరీరంలో ఆత్మ వెళ్ళిపోయే సమయం వస్తుంది. ఆ వెళ్ళిపోయే సమయం ఈ రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి జీవితము. అందుకోసమే మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాము? మన ఆత్మీయ జీవితము ప్రకారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నామా? చూడు, ఒకే ఆత్మకు రెండు శరీరాలు. చూడండి పిల్లరా, ప్రకృతి సంబంధమైన శరీరం ఇచ్చింది దేవుడే. ఆత్మ సంబంధమైన శరీరము మనం ధరించుకోవలసిన వారముగా ఉన్నాము. ప్రకృతి సంబంధమైన శరీరము తల్లి గర్భంలో నుండి వస్తాము, తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వస్తాము. మరి ఆత్మ సంబంధమైన శరీరం ఎప్పుడు ధరించుకుంటామో? ఈ లోకంలో సువార్తను విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని సువార్తను విని హృదయాలు నొచ్చుకొని చూడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి చూడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మనం ధరించుకుంటావు. అప్పుడు ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకుంటావు. ఆ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలి. సాతాను ఏ విధంగా ఆ రక్షణను తీయాలని, నీలో ఉన్న వాక్యాన్ని దొంగిలించాలని వాడు సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని ఎప్పుడు నీకు చూపెడుతూనే ఉంటాడు. చూడండి పిల్ల, చూపెడుతూనే ఉంటాడు. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం సాగించుకోవాలి. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. మరి ఆత్మ సంబంధమైన శరీరము ఇకనైనా ధరించుకోకుంటే, ఈ ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకున్న ఆనవాలు నీకు లేకుంటే ఇప్పటికైనా లేఖనాలను బట్టి చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకుంటావో. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకొని మన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకొని చూడండి పిల్లరా, కాపాడుకుంటే ఎప్పుడు కాపాడుకోవాలి? ఏ విధంగా ధరించుకుంటావు అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో చాలా చక్కరబడ్డది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? చూడండి పిల్లరా, బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవన పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందినకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడండి, ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అంటే బాప్తిసంలో మరి ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకుంటాము. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం మనకున్నది పిల్లరా. ఒకే ఆత్మకు రెండు శరీరాలు. ప్రకృతి సంబంధమైన శరీరము ధరింపజేసింది దేవుడే. ఈ ఆత్మ సంబంధమైన శరీరం కూడా ధరింపచేస్తాడు. ఎప్పుడు ధరింపచేస్తాడు? ఈ లోకంలో జీవిస్తున్న మనము సువార్తను విని సువార్త ద్వారా హృదయాలు పొడవబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకుంటాము. ఆ ఆత్మ సంబంధమైన శరీరము మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకొని మరణిస్తే చూడండి పిల్లరా, మరి పరలోకంలో సిద్ధపరచబడిన ఆ నివాసము మనకు ఉంటుందని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా.
చూడండి పిల్లరా, ఒకే ప్రాణానికి రెండు శరీరాలు. ఏ విధంగా గొంగలి పురుగును మనం పరిశీలన చేశాము. ఈ లోకంలో మరి ఆ భూమి మీద ప్రాకుతున్నప్పుడు గొంగలి పురుగును అసహించుకుంటామే. ఆ గొంగలి పురుగు కొన్ని రోజులు గూడి కట్టుకొని ఆ గూడిలో మార్పు పొంది సీతాకొకగా చిలుకగా ఎరుగుతున్నప్పుడు దానిని పట్టుకోవాలని ఇష్టపడతామే. అందుకోసమే ఆ విధంగానే నేను మనమై ఉన్న ఆత్మకు రెండు శరీరాలు, రెండు శరీరాలు. చూడండి పిల్లరా, మరి ప్రకృతి సంబంధమైన శరీరము క్షయమైన శరీరము, తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వస్తున్నాము. ఈ లోకానికి వస్తున్న మనము సువార్తను విని, చూడండి పిల్ల, ఈ లోకంలో ఉన్న మనము ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవాలి. ఏ విధంగా ధరించుకోవాలంటే సువార్తను విని, సువార్త ద్వారా హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమను, మనం పొందుకున్న మహిమను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. ఎందుకు భయంతో వణుకుతో కాపాడుకోవాలి? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మాన్ని చూపెడతాడు. ఆదామవ్వలు పొందుకున్న మహిమను ఏ విధంగా అయితే ఆ క్రీస్తు యేడలో ఉన్న సరళతను వాడు తీసివేశాడో, ఏ విధంగా మరి ఆ పవిత్రత నుండి మనల్ని ఎట్లయినా తొలగించాలని సాతాను వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకోసమే పౌలు గారు మరి చాలా చక్కగా చెప్పాడు పిల్లరా, మరి మీ రక్షణను కాపాడుకోవాలి అని చెప్తున్నాడు పిల్లరా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో చాలా చక్కగా దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసేది. కానీ సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగింపునేమని భయపడుచున్నాను. అందుకోసమే సాతాను శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపెడతాడు. సాతాను ప్రయత్నాలకు లోబడకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడాలి. వాక్యానుసారంగా జీవించడానికి మన ప్రయత్నం చేయాలి. అందుకోసమే చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవటం మన ఆత్మీయ ప్రయాణంను మహిమ నుండి మహిమకు అధిక ఘనత నుండి అధిక ఘనతకు ఎదగాలంటే వాక్యంలో ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కువగా మన ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగించాలి. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. మరి ఒకే ఆత్మకు రెండు శరీరాలు అనేది నేర్చుకున్నాం పిల్లరా. అందుకోసమే మరి పిల్లరా, మరి లేఖనం చదువుకొని ముగిద్దాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనంలో రాయబడ్డది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప అంశాలు ఉన్నాయి పిల్లరా. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరం ఎప్పుడు వస్తుంది? తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోకి వస్తున్నాము. చూడండి, ఆత్మ సంబంధంగా శరీరంగా లేపబడును ఎప్పుడు? యేసుక్రీస్తు సువార్తను విని, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విని హృదయాలు పొడబడి మారు మనసు పొంది, చూడండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అందుకోసమే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లల. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? మరి ఈరోజు కూడా ఆ బొందలగడ్డలో నుండి వస్తున్న శరీరాల గురించి మేము చూస్తున్నామా? బైబుల్ చెప్పందని చెప్పిస్తున్నాడు సాతాను. అందుకోసమే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని అనేకులను వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నాడు. మరి ఈ లేఖనం వింటున్న సహోదరుడా, ఇకనైనా ఒకే ఆత్మకు రెండు శరీరాలని గ్రహించుచున్నావా? గ్రహించాలి. ఇకనైనా నువ్వు గ్రహించకుంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకొని రెండవ శరీరం ధరించుకొని మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకున్నప్పుడు మరి క్రీస్తు కోసం బ్రతికితే మరణిస్తే ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప భాగ్యం. లేదండి మా ఇష్టానుసారంగా మా అయ్యగారు చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారని నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకము తప్పదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగాటి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా.
పరలోకమందున్న మా తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ఒకే ఆత్మకు 2 శరీరాలు, ఒకే ప్రాణముకు 2 శరీరాలు అనే అంశం నేర్చుకున్నాం పిల్లరా. మరి ఈ ప్రకృతి సంబంధమైన శరీరం తల్లి గర్భంలో నుండి వస్తుంది. మరి ఆత్మ సంబంధమైన శరీరం అంటే సువార్తను విని సువార్త ద్వారా కనబడి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకుంటాము. ఈ ఆత్మ సంబంధమైన శరీరము మరి పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుని మరి వాక్యానుసారంగా జీవించి మరణిస్తే పరలోకము చేరే గొప్ప ధన్యత మా ముంగటుంచినందుకు స్తోత్రాలు. లేదు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే పాతాళంకు జారిపోతామని హెచ్చరించిన విధానం వాటి స్తోత్రములు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మన సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.